ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఖాయమైంది. ఈ నెలలోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే హస్తన వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి విస్తరణలో మార్పులు చేర్పులపై హైకమాండ్తో చర్చించారు. కేబినెట్ విస్తరణపై నల్గొండ నేతల్లో టెన్షన్ మొదలైందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైందన్న ప్రచారం నేపథ్యంలో నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభపై ఆసక్తికర చర్చ జరుగుతోందా? మంత్రి పదవిని కాపాడుకునేందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ సభకు రెడీ అయ్యారని జిల్లాలో ప్రచారం సాగుతోందా? తెలంగాణలో కేబినెట్ విస్తరణ ముహూర్తం రంగం సిద్ధమైంది. రేవంత్ సర్కార్ 2.5 నెలల పాలన పూర్తి కావడంతో కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు పనితీరు ఆధారంగా కొందరు మంత్రులకు ప్రమోషన్, మరికొందరికి డిమోషన్ ఖాయమని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఆశావహులు ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు కోరుకుంటూ తమ మనసులోని మాటను వారికి విన్నవించారు. ఇందులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి నేతలు ఉన్నారు. వీరిలో రాజగోపాల్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవులు ఖాయమయ్యాయని హస్తిన వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైందనే ప్రచారం నల్గొండ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోందట. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి శిబిరంలో కాకరేపుతోందట. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే వెంకటరెడ్డిని పదవి నుంచి తప్పిస్తారనే సంకేతాలు పార్టీ హైకమాండ్ పంపిందట. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఆ 2 కూడా రెడ్డి సామాజిక వర్గం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే జిల్లాలో 3 రెడ్డి సామాజిక వర్గం అవుతారు. దాంతో ఇతర సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి నుంచి వెంకటరెడ్డిని తప్పించి ఆయన స్థానంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు అభ్యంతరం లేదని హైకమాండ్ చెప్పడంతో మంత్రి వెంకటరెడ్డి అలర్ట్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి పదవి తమ్ముడి చేతుల్లోకి చేజారిపోకుండా బిగ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో సఖ్యతతో లేకున్నా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఒకప్పుడు తాను సీఎం పదవికి అర్హుడిని అంటూ ప్రకటనలు చేసిన వెంకటరెడ్డి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మరో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారనే ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు తనకు తమ్ముడి నుంచి మంత్రి పదవికి ఎసరు వస్తుందనే ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ద్వారా మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 17న నల్గొండలో భారీ బహిరంగ సభకు మంత్రి వెంకటరెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రితో సభ ద్వారా తాను సీఎం రేవంత్ రెడ్డి టీంలో సభ్యుడినే అన్న సంకేతాలను పార్టీ హైకమాండ్ కు పంపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నల్గొండలో 1-2 సార్లు మాత్రమే పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు వెంకటరెడ్డి ప్రత్యేకంగా పిలుస్తుండడం ఆసక్తి రేపుతోంది. అయితే మంత్రివర్గ విస్తరణ ఖాయం కావడంతో అలర్ట్ అయిన వెంకటరెడ్డి తన పదవిని కాపాడుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని నల్గొండ కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్గం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, మంత్రి వెంకటరెడ్డికి పదవి హామీ ఇస్తారా అనే ఆసక్తి వారిలో ఉందట. మరోవైపు ముఖ్యమంత్రి పదవి చేపట్టాక అన్ని నియోజకవర్గాలు చుట్టేసిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మునుగోడు గడ్డపై అడుగు పెట్టలేదు. అటు మంత్రులు సైతం మునుగోడుకు వెళ్లాలంటేనే ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా, వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పిస్తారా అనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 16వ తేదీ వరకు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.